హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రైస్ అశోక్ బ్లాగ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే జూలై 15th రోజు వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగ్ ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. పూజ అయితే అయిపోయింది. మా బాబుది బర్త్డే, గుడికి వెళ్ళి వచ్చాం. ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంటుందండి టెంపుల్, హనుమాన్ టెంపుల్. అక్కడికి వెళ్ళేసి వచ్చాం. మా చిన్నబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళాడండి, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకే వాడు వెళ్ళిపోయాడు స్కూల్కి. గుడి నుంచి వచ్చిన తర్వాత ఒక ఫోటో దిగాను మా బాబు. సేమియా స్వీట్ చేశానండి కొంచెం, అదైతే వీడియో షూట్ చేయలేదనుకుంటా. ముందు రోజు అయితే దోశ పిండికి పెట్టాను. బాబుకి దోశ ఇష్టం అండి, అందుకనే వచ్చినప్పుడల్లా ఒక 2 ఫ్రీగా దోశ అనేది తింటాడు. వాడికి ఆయిల్ కాకుండా నెయ్యితో అయితే బాగా ఇష్టము. కొంచెం కారం వేసాను దాంట్లో. కారం అయితే పప్పుల కారం అండి. నేను పప్పు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేయించుకొని కారం పొడిలాగా చేసుకుంటాను నేను. తర్వాత అయితే లేట్ అవుతుందండి, బాగా లంచ్ టైం అవుతుంది. బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. బిర్యానీ కోసమని కొంచెం చికెన్ తెప్పించాను మళ్ళీ. అది సండే రోజు తెచ్చిన దాంట్లో బోన్స్ అనేవి కొంచెం పక్కకు పెట్టేశాను. ఇదైతే కొబ్బరి అండి, కొబ్బరిలో ఫిక్స్ చేద్దామని మొత్తం కట్ చేసి పెట్టాను. బిర్యానీ ప్రాసెస్ అయితే మొత్తం నేను చూపించట్లేదండి, ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది. అందుకని చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను. బిర్యానీ కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి, ఎవరి స్టైల్ వాళ్ళది. నేనైతే సింపుల్గా చేశాను, నిన్నైతే టైం లేదు కాబట్టి. మసాలాలు అయితే అన్నీ కలిపేసుకున్నానండి. కలుపుకున్న తర్వాత మనకి రైస్ ఉంటుంది కదా, రైస్ పెట్టేసాను. పక్కన కొంచెం చికెన్ ఫ్రై పెట్టానండి. అయితే చికెన్ వేసేసాను బిర్యానీ కోసమని. అంతే అండి, మొత్తం అయితే ఏం చూపించలేదు. నేను కొబ్బరి చికెన్ చెప్పాను కదా, ఆల్రెడీ కొబ్బరి కూడా నెయ్యిలో వేయించుకున్నాను మొత్తము. అది కూడా ఏం షూట్ చేయలేదండి. లాస్ట్లో అయితే మనకు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నాకు కాజు ఒకటే ఉన్నాయి ఇంట్లో, బాదం లేవండి. అందుకోసమని నెయ్యిలో కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకున్నాను. తర్వాత మనం బెల్లం కరగబెట్టి ఆ వాటర్ వేసుకోవాలండి. మనం కొబ్బరి అనేది బాగా వేయించుకోవాలి నెయ్యిలో. నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఇలా చాలాసేపు వేయించుకున్న తర్వాత ఒక 30 minutes అలా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అలా చివరిలో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకా కిచెన్లో చాలాసేపు పని ఉంది కదండి, కొంచెం బాగా ఉబ్బరిచ్చింది. అందుకోసమని హాల్లోకి వచ్చి లడ్డు చుడుతున్నాను. ఆల్రెడీ లంచ్ బాక్స్ కూడా పంపించేసానండి బాబుకి. లంచ్ బాక్స్ పంపించిన తర్వాత ఇంకా టీవీ దగ్గర, ఇది ఈవినింగ్ అండి, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను నేను. ఇంకా ఈరోజు వెళ్ళిపోయాడు మా బాబు హాస్టల్కి. బర్త్డే రోజు ఈవినింగ్ కేక్ కట్ చేసి వెళ్ళిపోయాడు. ఒక హైదరాబాద్లో ఫంక్షన్ ఉంది, అందుకోసమని మండేనే వెళ్ళిపోయాడు, మండే ఈవినింగ్. ఇదైతే వీడియో రావట్లేదండి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి కదా మనకి, అలానే అది కూడా రావట్లేదు. అసలు బ్లాస్ట్ అయినట్టుగా సౌండ్ వచ్చి ఆగిపోయింది అంతే. మా మామయ్య వచ్చారు బర్త్డేకి. ఇంకా బర్త్డే పెద్ద ఉంది కానీ హంగామా మొత్తం చిన్నది ఉంటుందండి అసలు. మొహం మార్చుకున్నాడు అప్పుడే, ఫస్ట్ వాడికి పెట్టండి. ఓకే అండి, కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.